జగిత్యాల పట్టణం 42వ వార్డులో రోటరీ పార్క్ పక్కన 48 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్. అనంతరం రోటరీ పార్క్ వద్ద చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ 900 మీటర్లలో యావర్ రోడ్డు విస్తరణ చేయడం జరిగిందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకొని అమృత్ స్కీమ్ లో నిధులు ఉన్నాయని అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. రోటరీ పార్క్ అభివృద్ధి కోసం గతంలో నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. కొందరు కావాలని జగిత్యాల అభివృద్ధికి అడ్డం పడాలని చూసిన అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ జగిత్యాల పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి అందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డాక్టర్ నరహరి, టీఈలు వరుణ్, ఆనంద్, వార్డ్ నాయకులు నహ్మల్ల రాజు, దాసరి ప్రవీణ్, పోతనక్క మహేష్, లవంగ రాజేందర్, వెన్నెల నరేందర్, లక్ష్మీనారాయణ, భరత్, కావేటి నవీన్, కౌన్సిలర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేయబెట్టదు సార్ ఇక్కడ తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా గారు నిరంతరం ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తూ ఈ జగిత్యాల పట్టణానికి టియుఎఫ్ఐడిసి నిధుల ద్వారా 48 లక్షల నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రజలకు సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మన జగిత్యాల పట్టణానికి అభివృద్ధి ధ్యేయంగా మన మున్సిపల్ తరఫున చర్యలు చేపట్టడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఎలక్షన్లప్పుడే పార్టీల కొట్లాటలు, తర్వాత ఏ పార్టీ అయినా
ఒకటి జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మొన్న పార్కును సందర్శించి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు మా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాము. మా మున్సిపల్ తరఫున మా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ పారిశుద్ధ్యం పనులు ఎన్ని చర్యలు చేపట్టినా మన మహిళలు ఇంటి నుండే ప్రారంభించాలి. కాబట్టి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటూ జగిత్యాల అభివృద్ధికి మాకు సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏ గల్లీలో ఉంచినా ఈరోజు సీసీ రోడ్ల పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నింటనే నిధులు ఇచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జగిత్యాల కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో జగిత్యాలకు వస్తున్నారు. మనకు కావాల్సిన 50 రోడ్డు సమస్య కానీ అన్ని సమస్యల పరిష్కారం చేస్తానని మొన్న మేము కలిసినప్పుడు మంత్రి గారు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసినప్పుడు కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ జగిత్యాల పట్టణం రోజు రేఖలన్నీ మారిపోతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గతంలోనే TUFIDC నిధుల ద్వారా ఈ టెండర్ కూడా పూర్తి కావడం జరిగింది. ఎన్నికల ఉండడం వలన ఈ రోడ్ని అప్పుడు చేయలేకపోయారు. సంజయ్ డాక్టర్ గారి యొక్క చొరవతోని ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. నేటి ఈ కార్యక్రమానికి కూడా చర్చ జరుగుతుంది. నేను దాదాపు 40-42 సంవత్సరాల నుంచి వివిధ రాజకీయ పార్టీలపై పనిచేస్తున్నా. దాదాపు నాకు అన్ని వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. అందరు నాయకులతో పనిచేసిన 4 దశాబ్దాల తర్వాత మరి సంజయ్ డాక్టర్ గారు గత ప్రభుత్వంలో దశాబ్ద కాలంలో 1000 కోట్ల అభివృద్ధి చేసినట్టే ఆ ఘనత సంజయ్ డాక్టర్ గారికి దక్కిందని తెలియజేసుకుంటున్నారు. అందరూ కూడా సంజయ్ నాయకత్వం బలపరిచి దేవుడు వారికి 100 ఆయుష్నిచ్చి జగిత్యాల సంక్షేమంకు పాటుపడంగా దీవించాలని మీరు అది మనసారా దీవించాలని కోరుకుంటూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. జగిత్యాల పట్టణంలోనే సమస్య లేని పట్టణంగా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధి అనేది చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని, జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలన్న ఒక గొప్ప ఆలోచనతో, సంకల్పంతో గౌరవ శాసనసభ్యులైన సంజయ్ అన్న గారికి ప్రోత్సహిస్తూ తప్పకుండా మీరు ప్రజల్లో ఉండాలని చెప్పి సూచన చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట, ఈ ఇరుకు గల్లీ మోతెమాలవాడ అనేది ఇరుకు గల్లీలా ఉన్నాయి సార్. చైర్మన్ గారికి కూడా చెప్పి దృష్టి చేస్తున్నా. ఈ గల్లీ పోయినట్టయితే ఒక బండి పోతే ఇంకో బండి రానటువంటి సందర్భంలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 2 వైప్స్ ఉన్నట్టున్నాయి సార్. అది ఇట్లా సమస్య పరిష్కారం అయితే వచ్చే పోయేటువంటి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. 42 వార్డు లోపల ఏదైతే పార్క్ సంధి అనేది చాలా సార్లు పేపర్లో రావడం జరిగింది. నీళ్లు ఆగుతున్నాయి, నడవరాదు, మోకాళ్ళు లోతని. సరే, గతంలో చేసినప్పుడు సీసీ రోడ్ చేసినప్పుడు ఏ పద్ధతిలో ప్లాన్ ప్రకారం చేయలేదో దానికి విరుద్ధంగా ఇప్పుడు మనం ఏమేం చేస్తాం, ప్లాన్ చేయించి బీటీ రోడ్ అంటే డాంబర్ రోడ్ చేయించడం జరుగుతుంది. ఇది 48 లక్షలతోటి అభివృద్ధి, ఒక గల్లీ మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు 48 లక్షలు కేటాయించారు. స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ తోటి జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న శుభ సందర్భం లోపల జగిత్యాల పట్టణానికి UIDC నిధులు 68 కోట్లు తేవడం జరిగింది. అది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో వచ్చింది ఒక జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి మాత్రమే. ఈ రోడ్డు ఇక్కడ తొందరగా అయితే వచ్చి తాపుకోసారి ఫోటోలు దిగిపోయారు. ఈ రోడ్డు పాడే 2-3 ఏళ్ళు అయింది. అందుకే దాదాపు ఇది 3 ఏళ్ల కింద ఈ రోడ్డు మంచిగా చేయాలని ప్రతిపాదన పంపిన 3 ఏళ్ల కింద. అట్లనే ఈ మోరి కట్టకపోతే ఎంత రోడ్ వేసినా కానీ మళ్ళీ ఇళ్ళ నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు, షాప్ అయినా కానీ కడిగిన నీళ్ళు రోడ్డు మీకు వస్తాయి, వర్షపు నీళ్ళు ఉంటాయి, నిలుతాయి.
అని చెప్పి మోరి కట్టాలని చెప్పి కూడా ఖచ్చితంగా ఆగి మోరికి కూడా నిధులు మంజూరు చేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఈ రోడ్లో మోరీ లేకుంటే అంటే మోరీ కట్టి అదేవిధంగా ఈ రోడ్ వేసినాం. ఇంతకుముందు మిత్రుడు శంకరన్న చెప్పినట్టు ఆ మూత మాలవాడ చిన్న ఉంటుంది, ఆడికి కొన్ని రోడ్లు డ్రైనేజ్ కట్టి బిల్లులు కూడా వేసినాం, అండర్ గ్రౌండ్ చేసినాం. అసలు అండర్ గ్రౌండ్ వేసి పెద్దగా చేసినామంటే 50 రోడ్లో 993 మీటర్లు. ఇక్కడ చూడొచ్చు, పార్క్ ముందర కానీ, టౌన్ హాల్ ముందర కానీ, ఫైర్ స్టేషన్ దగ్గర, ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర, కోర్టు దగ్గర, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, పాత బస్ స్టాండ్లో, స్కూలు, హాస్పిటల్ దగ్గర, రామా టాకీస్ దగ్గర, కాలేజీలు, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. అసలు ఇన్ని మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జగిత్యాల పట్టణంలో ఎక్కడ కూడా లేదు. మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా స్లాబ్ వేసి దాంట్లో కేబుల్ పోయడానికి కూడా పైప్ లైన్ కూడా ఛాన్స్ ఇచ్చాం. రేపటి నాడు మళ్ళా వాళ్ళకొట్టు ఉంటుంది. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రజల కోసం సేవ చేస్తున్నాం. చాలా మంది మాట్లాడితే రోజు ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పాలి. సార్ నిన్న ఈ మాట అన్నాడు నేను, లేదా ముఖ్యమంత్రి అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటారు. ప్రెస్ మీట్ పెట్టి మాటకు మాట కాదు, మాటకు పనితోటి జవాబు చెప్దాం. ఇట్లా పనులు చేద్దాం. మన పనులు కనబడేపటికే మా అక్క చెల్లెలు, ఆడబిడ్డలు, యువత, పెద్దలు నన్ను గెలిపించారు. లేకపోతే నేను గెలుస్తుంటినా ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, మరి అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. ఆ పార్కు చూడగానే రాజకీయాల కంటే ఎక్కువ ఒక స్వచ్ఛంద సంస్థగా అప్పుడు రోటరీ క్లబ్ ద్వారా సుధాకర్ రావు గారు చనిపోయారు, కాసిగడ్డ సుధాకర్ రావు గారు, డాక్టర్ హేమలత మేడం అని ఇక్కడ శంకర్ డాక్టర్ దగ్గర ఉంటుండే రామ్మోహన్ డాక్టర్ అని, మంచాల కృష్ణ గారు ఇక్కడ. తర్వాత మున్సిపల్ నుంచి కూడా అభివృద్ధి అయింది. మళ్ళీ అందుకే ఇప్పటికీ ఒక బిల్ల మీద రోటరీ ఒక చక్రం లెక్క కనబడుతుంటుంది. ఆ రోటరీ పార్కు తర్వాత అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నేను కూడా ఎమ్మెల్యేగా చేశాను. మళ్ళీ మొన్ననే మా గౌరవ చైర్మన్ గారు పరిశీలించారు, చాలా సంతోషం. ఇక్కడ చైర్మన్ గారు పూర్తి స్థాయిలో యాక్టివ్ ఉండాలి. ఇట్లే అక్కడ పిల్లలు ఆడుకునే దగ్గర ఉసుకే అంత పోయిందన్నారు. అవన్నీ కూడా చేయాలి. మా కౌన్సిలర్ ఏ పార్టీ అన్నది లేదు. నాకు బాగా మిత్రుడు 22-23 ఏళ్ళకి దగ్గర, తన మీద ఓడిపోయిన లేదు కూడా కుటుంబ సభ్యులు ఎక్కడే. నరేందర్ నన్ను ఎప్పుడు దొరికొచ్చి అంబేద్కర్ దండ ఇస్తుండే. ఉన్నాడా? అందరు కలిసి పనిచేయాలి. ఇంతకుముందు సోదరి చాలా మంచి మాట చెప్పింది మా వాణి గారు, ఎలక్షన్లు అప్పుడే రాజకీయం రోజు ఉండద్దు. అయినా కానీ తాపుకోలు అలుగుతారు, తాపుకోలు పొలుగుతారు. వాళ్ళకి చెప్పినా రాడలేదు, అలుగుల తర్వాత చెప్తారు. కాబట్టి ఈ సందర్భంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. పార్కులు కూడా మంచి అభివృద్ధి చేస్తాం. మీరు కూడా మంచి కాపాడుకోవాలి. రోడ్డు పెద్దగా చేసిన ఇదే నిదర్శనం. అట్లనే ఎవరి రోడ్ ఇంకా చేసేది ఉంటుంది. పోయేటోళ్ళు కొందరు బాధపడతారు కావచ్చు, వాళ్ళకు కూడా తగిన కంపెన్సేషన్ ఇస్తాం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఒక్క మీకే చెప్తాను ముచ్చట. మా మీడియా ద్వారా, సోదరుల ద్వారా, మీరెవరైనా రికార్డ్ చేస్తే సోషల్ మీడియా ద్వారా ఊరంతా తెలవాలి. బయో ఇంజనీరింగ్ అంటే దాన్ని కరిగించదు. దగ్గర 4 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఎట్ట అట్లా కరుగుతుంటే అట్ట మళ్ళీ గుట్ట పేరుకపోయింది. ఆ 4 కోట్లు ఆ టెండర్ వాళ్ళు వేసిరు. మనకు పైకి వెళ్ళి పిలిచిరు హైదరాబాద్కి వెళ్ళి. మళ్ళీ కొందరు అనొచ్చు ఎమ్మెల్యే సాబ్ అని మాట్లాడితే ఎమ్మెల్యే సాబ్ అంటారు. నాకేం సంబంధం లేదు. ఈ బుద్ధగారు కూడా ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసి ఎలక్షన్లు అప్పుడు నాకు అపోజిట్ తిరిగినాను ఇప్పుడు మన కౌన్సిల్ ఎలక్షన్. కాబట్టి ఈ తడి చెత్త పొడి చెత్త విషయంలో ప్రతి దాంట్లో కూడా కొంత ఆలోచించండి. నేను నిరంతరం చెప్తా ఉంటా. ఇల్లు కట్టినప్పుడు కూడా వెనక కట్టుకుని, ఇంతకుముందు శంకరన్న అన్నాడు చిన్నగా ఉండే రోడ్లు ఊరి మీద బిల్లు వేయాలి, కొన్ని ఎత్తాం. కానీ ఇవాళ రేపు ఇంటింటికి కార్లేని, ఇంటింటికి బండ్లేని. ఇంతకుముందు నేను పోతుంటే రైతు బజార్ దగ్గర పెద్ద రోడ్డు, అందరు రోడ్డు మీద కూర్చుంటే నా ఇంట పెద్ద మనిషి ఉంటే నా కారే పోలేదు, దిగి నడిచిపోయింది ఇంటికి. రోడ్లు అనేటివి మనం మెయింటైన్ చేయాలి, కొద్దిగా ఎంకరేజ్ జరిగి కట్టుకోవాలి. పార్కు కూడా మంచిగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి అందరు సహకరించండి. అందరి కోసం నేను కూడా నిరంతరం పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు తప్పకుండా నీళ్ళ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా డి గారు 62.5 కోట్లు వచ్చి నెలలు గడుపుతా ఉంది. తొందరగా టెండర్ల ప్రక్రియ చేసి అన్ని వార్డులలో రోడ్లు, డ్రైన్లు అన్ని కూడా చేయాలని కోరుతున్నాను.